అచ్చెన్నాయుడు గారిని కలిశారు, ఈ విషయంపై చర్చించారు, మాట్లాడామని ఆవిడ వెర్షన్లో ఆవిడ చెప్పారు. సో ఓన్లీ అచ్చెన్నాయుడుతో మాట్లాడితే ఈ సమస్య తీరిపోతుందా? ఆ! ఓకే. మంచి మాట చెప్పారండి. అయితే ఆమె ఫస్ట్ టైమ్ లెజిస్లేటివ్ కొంత సవాళ్ళన్నీ ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందులో మహిళలు రాజకీయంలో ఈరోజు ముందుకుండడం అనేది అభినందించదగ్గ విషయము. ఆమె గెలవడం అనేది కూడా ఆనందించే విషయమే. ఇప్పుడు కానీ ఈ ప్రస్తుత రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఆ సవాల్ని వాళ్ళు స్వీకరించి దాంట్లో విజయం సాధించాలి. అప్పుడే వాళ్ళకున్నటువంటి నాయకత్వ పరిపక్వత ఏంటనేది ప్రజలకు తెలుస్తది. ఈ రోజు ఉన్నటువంటిది ఆవిడకి పెద్ద టాస్కే. ఈ మధ్యకాలం విడుదల చేయించడం అనేది పెద్ద టాస్కే. దీన్ని ఆవిడ ఛాలెంజ్‌గా తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ విడుదల కోసం కృషి చేయాలి. అప్పుడు ఈవిడని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అబ్బా! లోకం మాధవి చేస్తారు గారు గ్రేట్ అంటారు. చేస్తారు లోకం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఆవిడకి వీలైతే నెక్స్ట్ టర్మ్ కూడా ఇవ్వచ్చు ఎమ్మెల్యేగా. ఇస్తారు కానీ ఖచ్చితంగా. ఏవండి పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళు ఎవరో జరుగుతుంది నాకు సార్. తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఈ విషయము బంగ్లాదేశ్‌లో మత్స్యకారులు దొరికిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి విషయము గతంలో ఆవిడ ఎన్నికలకు ముందుర ఆ! బకెట్లు, బిందెలు పంచినంత ఈజీ టాస్క్ ఏం కాదండి. అవును. ఇది చాలా కష్టమైన పని. మీరు ఒకటి అన్నారు కదా! గౌరవ అచ్చెన్నాయుడు గారు ఫిషరీస్ అవును. మినిస్టర్ గారిని కలిసారు, చెప్పారని చెప్పి. అవును. మంచిదే, కాదనట్లేదు. ఆ! ఎన్నాళ్ళకి ఎళ్లారనేసి అంటున్నారు కదా మీరే. నాకైతే అవును. తెలీదు. అయితే కలిసారంటే మనకే తెలియదు. ఆవిడ మీకొకటి అఫీషియల్గా ఆవిడ ట్విట్టర్ అకౌంట్లోనే వాళ్ళు కలిసిన హ్మ్. ఫోటో పెట్టి ఆ హ్మ్. సమస్యల్లో ఇది ఒక ప్రధాన సమస్యగా మెన్షన్ చేసి ఆవిడ కలిశాను, దీని గురించి మాట్లాడాను అని కూడా ఆవిడే ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఆ, అది అవునండి. జరిగిన అవునండి. విషయం. మేడం గారు ట్విట్టర్ మెయింటైన్ చేస్తారు. ఫేస్‌బుక్‌లు ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లు ఉంటాయి. అవన్నీ ఓకే గానీ, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మత్స్యకారులు దొరికిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆవిడకే కదా రావాలి. అవును. స్థానిక శాసనసభ్యురాలుగా. కనీసం వాళ్ళ ఫోటోలు కూడా కుటుంబ సభ్యులకు చూపించలేని పరిస్థితిలో ఆవిడున్నారు. బంగ్లాదేశ్‌లో అవును. జైల్లోకి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వాళ్ళు దొరికిపోయినప్పుడు అక్కడున్నటువంటి నేవీ పోలీసులు తీసిన ఫోటోలు కూడా నేనే ఇక్కడున్నటువంటి వాళ్ళకందరికీ ఫ్యామిలీస్‌కి చేరేలాగా షేర్ చేశాను. ఆవిడ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో తెలీదు. మరి ఎంతవరకు మహా అయితే ఈ విశాఖపట్నం ఎంపీ గారికి అక్కడ కూడా చూపించగలుగుతారు. అక్కడ బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ గారి దగ్గర నుంచి వచ్చిన లెటర్. అంటే ఈ మెయిల్ చేశాడు. దానికి ఆళ్ళు రిప్లై ఇస్తారు కదా! ఒక ఎంపీ అయిన తర్వాత రిప్లై అవును. ఇవ్వకుండా ఉంటారు కదా! ఆ అవును. రిప్లై లెటర్ అంతే. వీళ్ళు చేసిన పర్సూయింగ్ అంతనా? ఈ ప్రయత్నం అంతా అంతే. అచ్చెన్నాయుడు గారిని కలిసారంటున్నారు కదా! మంచిదే. పెద్దాయన సీనియర్ లీడరు. ఆయనంటే నాకు కూడా అభిమానమే. కాదనట్లేదు. కానీ మీరే చెప్పండి. మీకు గుండె జబ్బొచ్చింది. మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్తారా? డెంటిస్ట్ దగ్గరికెళ్తారా? మీరు అఫ్ కోర్స్ చెప్పండి. ఆ జబ్బు దేనిదైతే ఆ అహా! సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అదే మీరు చెప్పండి సార్. నేనైతే మనకేదో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తానండి. సమస్యొచ్చింది. నేనైతే నాకు వచ్చిన కార్డియాలజిస్ట్ హార్ట్ అటాక్ కార్డియాలజిస్ట్ దగ్గరికి కదా ఎళ్ళాలి. డెంటల్ డాక్టర్ అవును. గారి దగ్గరికి కాదు కదా ఎళ్ళవలసింది. అవును. ఇప్పుడేంటంటే ఈమె ఎళ్ళింది మీరు చెప్తుందయితే నాకదనిపిస్తుందన్నమాట. సమస్య ఎక్కడుందో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరి దగ్గరికెళ్తే పనవుతదంటే మేడం గారు ఆవిడ మరి ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి ఆవిడకి చెప్పే పరిస్థితి అయితే నాకైతే లేదు. ఆమె తెలుసుకొని ఆవిడ ఎక్కడికెళ్తే పరిష్కారం అవుతుందో అక్కడికెళ్ళాలి గానీ